ఈ దేవుని కాన్నే ఆ శివయ్య, ఆ గాయసులం, మా అమ్మ. అదే ఎక్సలెంట్. ఏమచ్చడి నువ్వు ఎట్లా చెప్ప నీకు అందుకే ఏమన్నా ఒకటి పెద్ద గిఫ్ట్ కొంట పోతా. 120 రూపాయలు మంచిదే కానీ 2 గిఫ్ట్లు కొంట పోతా అవుతున్నాయి కదా. ఏం మాట్లాడుతున్నావురా? సుమన్ గాడు ఆడ 5 పవర్ కట్ట చదివిస్తాడు అన్నో మన గట్లాగే వెనకాడ నా పేరు వైపు. హాయ్ గాయస్, ఈరోజు అయితే మేము ఎక్కడికి పోతున్నామో తెలుసా? నాగులపేట పోతున్నాం. ఎందుకంటే పుట్టలో పాలు పోయడానికి. ఎవరెవరు వెళ్తున్నాం అంటే నేను అమ్మ ఇద్దరమే వెళ్తున్నాం. రజిత అయితే వస్తలేదు. ఇక మా పిల్లల్ని రమ్మంటేనేమో వాళ్ళు రానంటుర్రు. మరి ఎందుకు రానంటుర్రో మరి వాళ్ళని అడుగుదాం. చూడుర్రి. కుమారస్వామి నువ్వు రావా? ఎందుకు? ఏం పని? బడికోవాలనా? అంత ఇంట్రెస్ట్ పడుతున్నావు బడి మీద? మరి ఒకటే రోజు పోయినావు కానీ బాగా ఇంట్రెస్ట్ పడుతున్నావు. బాగా ఇష్టమా నీకు బడి అంటే? అంత ఇష్టమా? అన్నాడుగా బాగా ఇష్టం అన్నాడుగా. మేము దేవుని మొక్కి రమ్మంటావా? సరే దేవుని మొక్కి వస్తాం మేము. నువ్వైతే మంచిగా పోయి మంచిగా చదువుకోబడి, ఓకేనా? అమ్ములు నువ్వు దేవుని మొక్క రావా? ఎక్కడికి రావా? దేవుని కాడికి రావా? చదువుకుంటావా పోయి? సరే తమ్ముని తీసుకుపోతావు ఎంబడి? సరే. మీ గురించి దేవునికి మొక్కన్నా? సరే మొక్కుతా. మంచిగా చదువుకోవాలి, మా పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉండాలని అన్ని మంచిగా మొక్కుతా మీ గురించి. సరేనా? ఓకేనా నాన్న? సరేనా? పోయిరానరా? బాయ్ చెప్పవా మరి? అన్నం తిని స్కూల్కి పో. కోతి కోతి అట్టే సాగండి ఏడుదారి. ఇట్లా ఎందుకు నవ్విందో తెలుసా? నేను ఇట్లా నవ్వకపోతే అలా ఏమనుకుంటారు అంటే అందరూ భయపడుతుండు కావచ్చు అనుకుంటారు. అందుకే నేను భయపడినట్టు ఏర్పడద్దు అని నవ్వుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నా. అంటే నేను భయపడలే ఇప్పుడు. తిట్టండి. అనేది కోతి కోడి ఎట్లా అట్లా తిట్టిందా? నాకు ఇచ్చినవా? మరెవరికి? బిక్కుతున్నా, అడిగి బిక్కుతున్నా. నేనైతే ఒకటే పప్పించిన. అది మీరు ఎవరన్నా తీసుకోర్రి, నాకు సంబంధం లేదు. మళ్ళా నాకిచ్చిండు అని చెప్పి గొడవ పెట్టుకోకూర్రి, సరేనా? మళ్ళీ ఏమన్నా మీరు గొడవ పెట్టుకున్నారనుకో మళ్ళీ నా మీదకి వస్తుంది. మళ్ళీ నన్నే అంటారు కుమారస్వామి వచ్చి గొడవ పెట్టించిండు అని. మీ దాంట్లో ఎవరైనా తీసుకోర్రి, కానీ ఒక్కరే తీసుకోర్రి, కానీ గొడవ అయితే పెట్టుకోకూర్రి. వీడియో చూసేటోళ్ళకి ఇస్తున్నావు కానీ నాకు ఇయ్యవా? అందరికి ఇస్తావా? మరి నాకు ఇప్పుడు మరి నాకు ఈ పప్పు ఇప్పుడు దగ్గరికి వచ్చి ఇస్తా నాకు. అంటే వీళ్ళేమో దూరం ఉన్నారు కాబట్టి అట్లా ఇచ్చినావు, నాకేమో దగ్గరికి వచ్చి ఇచ్చినావా? బంగారు పప్పు అనేది. అమ్మలు నాకు ఇస్తాను పప్ప దా ఈ బంగారు పప్పలు. మేమైతే ఇక నాగులపేట పోతున్నాం. మేము వచ్చిన కాడికి వెళ్ళి అయితే ఇక్కడనే పోసినాం. ఇప్పుడైతే నాగులపేట పోవాలని అనిపిస్తుంది. అక్కడ దేవుళ్ళు బాగున్నాయి. ఆడికి అయినాక ఇంకొకటి ఉన్నది మీకు చెప్పేది. ఆడికినాకనే చెప్తా. పోదాం పైన. అదేంటిది? నేను ఆడికినాక చెప్తాపా. నాకు కూడా చెప్తలేదు. మంచి మాట. ఆడికినాక చెప్తా. సరే ఓకే పంపారు. నాగులపేటకి అయితే వచ్చినాం. ఓ మస్తు రోజులు అయ్యి రాక. అప్పుడు మా పెళ్లి కాక ముందుకు వచ్చినామంటే మా పెళ్లి కాక ముందుకు వచ్చినంటే ఇక అప్పటి నుంచి రాలేదు. ఇప్పుడైతే నాకు చూడాలనిపించి సుమన్ అయితే తోలుకొని వచ్చిన. ఇక లోపలికి నాకు ఎట్లున్నదో చూద్దాం పని. ఎండ అనుకున్న కోరిక నా గులమ్మ తల్లి నెరవేర్చే భగవంతుడు సన్నారు.
ఇక్కడ కట్న కానుకలు సమర్పించే అమ్మా 100 మీరు రాకముందుకే వచ్చిర్రే అదో తండ్రి శివయ్య బాంచను నా తమ్మునికి అమ్మ నాగనమ్మ తమ్ముని మంచిగా కొడతాలి నమస్తే రజిత రాదు, నేను సుమని నిద్ర మొత్తం చెప్పలేము మరి మొక్కలేను భోజనం తిన్నాక పోదాం. ఇంకా కూర్చుందాం కొంచెం పక్కన సరే ఇక నువ్వు ఇంకా ఏమున్నది దేవుళ్ళు మస్తు రోజులు అయ్యాక జరుగుతుండ్రా అందులో దేవుళ్ళన్నా అవులమ్మ తల్లి ఇంత పెద్ద చెట్టు ఇది ఇల్లు వాడాలి, ఇది ఇల్లు వాడాలి, రెండు ఇల్లు వాడాలి. నువ్వు నాన్నది నేను ఇటు చూస్తా. రెడీ బాబు, స్టార్ట్ కెమెరా, యాక్షన్, రోలింగ్. గాలితో వద్దు మనకు మనం ఎట్లా ఆయన మొక్కులు అయిన లైన్లు కొద్దిగా జరుగుండ్రమ్మా. ఆయన కాలేదా ఆయన పంచం తల్లి కాలు మొక్కుతమ్మ, నల్లమ్మ తల్లి పంచం కాలు మొక్క తల్లి తంది బయట ఇలా గాలికి ఆగుతలేదు. ఎందుకు వచ్చినాయి పట్టు. హాయ్ గాయస్, హాయ్ గాయస్. ఇటు చెప్పాలి రెండు కెమెరా అటు చూపించు, కెమెరా చూపించు, ఇట్లా చూపించు. అట్లా కాదు, ఇట్లా చూపించు. ఇద్దరం కనబడుతున్నా ఇట్లా. ఇది మంచిగా ఉంది ఈ వీడియో. ఇట్లా మేమైతే ఈ రోజు నాగలమ్మ జాతరకు వచ్చినాం. ఇక్కడ నేనైతే చిన్న పుట్టుంటా అనుకున్నా, కానీ ఇక్కడ పెద్ద గుడి ఉంది బాబాయ్. మేమైతే నాగులపేటకు వచ్చినాం. ఇక్కడ చిన్న గుడి ఉంటుంది అనుకున్నా, బాగా పెద్ద గుడి ఉంది బేబీ. ఒకరేంట్లనా ఎన్ని పక్కలు ఉంటాయి, అన్ని పక్కలు. అమ్మ గన్య ఎక్కడికి పోవాలమ్మా నేను? ఏంటి పూలా? నాగులమ్మ తల్లి, నాగులమ్మ తల్లి, పోయి నాగులమ్మ దేవుని చేయబట్టే, పోయి నాగులమ్మ తల్లి దేవుని చేయబట్టే ఈ ఊరు పేరు నాగులపేట అని పెట్టింది. పోయి అమ్మ గల గుడ్డు ఉన్నది. పోయి అమ్మ తల్లి డబ్బల పుట్టలకి వెళ్ళి వచ్చి మంచిగా తాగి దగ్గర అయిపోయింది. అక్కడి నుంచి వెళ్ళి వచ్చి తాగి లోపలికి పోతుంది. కరెక్ట్ ఉందా? తల్లి నాగమ్మ తల్లి రౌండ్గా ఎక్కడికైనా తప్పది.
తినడు ఎక్కడికైనా తప్పదు మాకు. అంతేనా? దేవుని ప్రసాదం కొంచెం ఆడ లేపేసింది మొత్తం, లేపేసి గిన్నె పెట్టుకుని ముందర వాళ్ళు సిప్పు పెట్టుకుంది. కొబ్బరికాయ కొట్టేద్దా శివయ్య? అమ్మ పాప శివయ్య కొబ్బరికాయ కొట్టేద్దా? పూలన్నీ అన్నీ ఉన్నాయి. ముప్పుడైతే అయిపోయింది, దర్శనం అయితే చేసుకున్నాం. కానీ నా పెళ్లి కాకముందుకు వచ్చినాం కాబట్టి నా మనసు అంత ఇక్కడనే ఉంది, రావాలని. మా సుమన్ అయితే రారా పోయేద్దాం రారా, నాకు బాగా పానం కొట్టుకుంటుంది, నువ్వు కూడా దుద్దా కొడుకు అంటే సరే మరి అమ్మ పోయేద్దాం పా, నీ మనసు ఎంత కాదనాలని సుమన్ కూడా వచ్చిండు, నా పెద్ద కొడుకు కూడా అలా వచ్చిండ్రు. అయితే ఇక్కడ చెప్పుతా అని అన్న కదా, నేను అక్కడికి అయినాక మీకు ఒక మంచి మాట చెప్తానన్నా కదా. మా అమ్మ మా నాన్న మేము చిన్నగా ఉన్నప్పుడు పిల్లకు మా ఎంటికెలు ఈ దేవునికి ఇచ్చిర్రట. సంగం రాయేసుడు అంటారు, నాగులపేట దేవుడు అన్ని ఒక కన్నే ఉన్నాయి. సంగం రాయేసుడు, ఆ రాయేసునికి అయితే శివయ్యకి అయితే మా ఎంటికెలు అన్ని ఇక్కడనే మా అమ్మ మా బాపు ఇక్కడనే ఇచ్చారు. మమ్మల్ని అందరిని చదివింది మా అమ్మ మా బాపు. అట్లా సాదుకోగా ఆ దేవుడు ఏం చేసిండంటే, పాపం వీళ్ళకి అందరు ఆడపిల్లలు, వీళ్ళకి ఒక మేలు ఇయ్యాలి అని ఆ దేవుడు ఏం చేసిండంటే, ఈడ పెద్ద గాయసులం ఉండే, ఈ నాగులమ్మ తల్లి కాడ పెద్ద గాయసులం ఉండే. ఆ గాయసులను చూసిన వాళ్ళే మా అమ్మకు ఆలోచన వచ్చింది. ఎన్మడుగురం అక్కయ్యలం కాబట్టి మాకు అన్నం సరిగా దొరకకపోతే ఎట్లా అని మా అమ్మ ఆలోచించుకుంటే, ఈ దేవుని కాన్నే ఆ శివయ్య ఆ గాయసులం మా అమ్మ తీసుకుపోయడానికి మా అమ్మకు ఆలోచన వచ్చింది. మళ్ళీ దేవుడు ఏమన్నా కోపం చెప్తాడో ఏమో, ఈ గాయసులం పట్టుకొని పోతే పెద్ద ఉంది, నా ఎత్తున్నది అనుకో గాయసులం, అంత పెద్ద గాయసులం. అయితే ఈ గాయసులను తీసుకోకపోతే దేవుడు కోపం చెప్తాడో ఏమో అని అట్లా అనుకున్నారు. అట్లా అనుకొని, దేవుడా బాంచను, నీ దగ్గర ఉన్న శూలం నేను తీసుకొని పోయి నేను సంకజోలే ఒకటి కొనుక్కొని కట్టుకొని నీ పేరు మీద నేను భిక్ష పడుకొని నా బిడ్డని దాదుకుంటా, నన్ను కోపం చేయకని మా అమ్మ మా నాన్న ఆ దేవుని కాడ మొక్కి ముక్కు రాసి ఆ శూలం పట్టుకొని పోయిర్రట. శూలం పట్టుకొని పోయి ఆ దేవుడు నీలారంగా అలా మీద ఉండి ఆ దేవుడు మమ్మల్ని అందరి చేత పట్టి చీరదీసి ఇంత తెచ్చిండు. ఇగో ఈ తండ్రి సంగం రాయసుడు, ఈ రాయసునికే ఈ శివయ్యకే మా ఇంటికెళ్ళన్నీ ఇక్కడనే అప్పచెప్పిండు దేవుడు కాబట్టి ఇక్కడికి మళ్ళీ మమ్మల్ని పిలిపించుకున్నాడు. మేము మొక్కడానికి వచ్చినాం. రావాలని మనం ఎంతైతే దేవుళ్ళకు పోవాలని మనం మొక్కుంటామో కంపల్సరీ ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి అయినా దేవుడు రప్పించుకుంటాడు. అదే రకంగా నన్ను ఇలా రప్పించుకున్నాడు, నావల పంచన్నాడు. ఇక్కడికి వచ్చినాం. కొందరు మొక్కుతారు, కొందరు మొక్కరు, కొందరు పోతారు, కొందరు ఓరు, కొందరు పుట్టల పాలు పోతారు, కొందరు వయ్యరు. కాబట్టి మీ అందరి గురించి పుట్టల పాలు పోసిన మీ అందరి గురించి నేను మొక్కుంటున్నా, మీరంతా చల్లగా ఉండాలి. ఎందుకంటే కొందరు పెళ్లి కానోళ్ళు ఉంటారు, వాళ్ళ గండలు దోషాలు పోయి వాళ్ళ పెళ్లిలు కూడా కావాలి. ఆడమ్మాయిలై మొగమ్మాయిలై ఆడమ్మాయిలై మొగ అబ్బాయిలై నాగదోషం అదో ఇదో ఉంటది కదా. మీ అందరి గురించి నేను దేవునికి మొక్కున్నా, మీ దోషాలన్నీ పోవాలి, మీకు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కావాలి, పెళ్లి అయిన వాళ్ళకు పిల్లలతో శుభంగా ఉండాలి, అందరు చల్లగా ఉండాలి. ఇంత తింటే దొడ్డ అయితే కరెక్టే. పొద్దుగాల గింత తిని ఖర్చుకుంటా తిని ఒక్కొక్క మెతుకు మళ్ళీ పొద్దుగా తిన్నాక నువ్వు ఎట్లా దొడ్డ అవుతావు, నీకు అన్నం ఎట్లా పెరిగి పడుతుంది. అటువంటి అప్పుడు ఏం చేయాలంటే, పొద్దున ఇంత, మధ్యాహ్నం ఇంత, పొద్దుకి ఇంత, రాత్రికి ఇంత, తెల్లరంగా ఇంత. అట్లా తింటే సుమన్ గాడు
ఆడ 5 పవర్ కట్ట తెప్పిస్తాడు. అన్నో మన గట్లాగే వెనకాడ నా పేరు వైపు. ఇగో మా శివాజీ కూడా వచ్చేసిండు ఇక్కడికి. ఎవరు వచ్చారు? ఫ్యామిలీ అందరం వచ్చినాం. మరి రంజిత్ గారు చార్మి మిస్ హైదరాబాద్ ఉన్నారు కాబట్టి వాళ్ళు లోపలికి పిండి తీసుకురమ్మంటే ఫస్ట్ వచ్చారా మీరు? ఓ మరి కనవాలి ఇప్పుడే. నువ్వు ఆగినా చూడు. వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఓకే మరి ఎందుకు బయట మేము ఇక్కడికి వేస్తాం, మీరు వాళ్ళు పోయి రాపరు. ఓకే మెల్ల దా దా స్టైల్గా అదే అదే మోడల్ అదే ఎక్సలెంట్. ఏమొచ్చాడు నువ్వు ఎట్లా చెప్పిన మోడల్? అయ్యో 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 పెట్టి నడుతుంది ఏంది? సిగ్గు దా అదో సిగ్గు పడుతుంది అగా. దా దా కబడ్డీ కాంతున్నా ఎగిరి అంతున్నా డాన్స్ దా దా నాడు బేబీ. ఫొటోసే నడుస్తానే ఫొటోస్ మంచిగా పడతాయి. అయిందా? అడుగుడు అడుగుడు దండం పెడితే ఉనికి మస్తు వచ్చింది బేబీ, మంచి వచ్చింది బేబీ, అది మస్తు వచ్చింది, మంచిగా ఉంది. పోసినావు అసలు నువ్వు? ఎంత పబ్లిక్ అయ్యారు చూడరు ఒకసారి. బాగుంటాయి వీడియోలు, మంచిగా ఉంటాయి. లైక్ చేసి షేర్ చేయండి. లైక్స్ అంటే మంచిగా ఉంటాయి. అయితే ఇక్కడికి వచ్చిన కాడికి వెళ్ళి మమ్మల్ని చూసింది బుజ్జి. మిమ్మల్ని చూస్తే నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది, మస్తు సూపర్ అనిపిస్తుంది. మీరు ఎట్ట కలిసిండ్రు, మేము విడిచిపెట్టి నాకు పోబుద్ది అయితే లేదు, మా ఇంటి కదా మా ఊళ్ళో అంటలు అవుతున్నాయి తినిపోయిండ్రు అని అప్పటి నుంచి వెళ్ళి మా ఇంటనే తిరుగుతుంది పాపం. పైగా అన్నం తిందాం పండి. వంటలు అయితే రెడీ అయినాయి, వెళ్తున్నాం. మమ్మల్ని ఈ పిల్లలు తీసుకుపోతుర్రు. అయ్యో ఉన్నాయి నాయనా అక్కడ ఉన్నాయి. మరి పట్టు తొందరగా. ఒక్కటి ఉంది ప్లాస్టిక్ ప్లేట్ మళ్ళా తప్పదు. లైన్ బాగుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎంతమంది వచ్చి చూడండి ఒకసారి. చిట్టి వేసుకుంటారా? నేను తీసుకుంటుంటే నాకు అన్నం కాదు, పట్టుకో. నాకైతే చేసుకుంటావు చిట్టి, కొద్దిగా వేసుకుంటావా బేబీ? ఈరోజు శ్రావణ సోమవారము నాగుల పంచమి. ఈ నాగుల పంచమి రోజు ఈ నాగులమ్మ తల్లిని దర్శించుకోవడానికి ఇక్కడ విగ్రహాలు కూడా అనాయితీ కాలంలో వెలిసినవి కాబట్టి ఇక్కడికి ఇక్కడ పుట్టకాడికి పూజ చేయడానికి పాల్గొనడానికి వివిధ మండలాలు జిల్లాల నుండి మా గ్రామంలో ప్రతి ఒక్కరు ఈ చుట్టుపక్కల విలేజ్ల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. మరియు పుట్టలో పాలు పోసి అమ్మవారికి కోరిక కోరుకొని ఆ కోరిన కోరికలు కూడా ఇక్కడ నెరవేరుతాయి. మా గ్రామంలో నా అక్షరం మీదనే ఎక్కువ పేర్లు ఉంటాయి. నాగరాజు, నాగలక్ష్మి, నాగేంద్ర, నారాయణ అనే పేర్ల మీదనే ఎక్కువ పిలువబడతాయి. ఇక్కడ మట్టి ముడితే కొంగు బంగారం అయినట్టు ఇక్కడ చాలా అమ్మవారి ఇక్కడ మోక్షం బాగుంది కాబట్టి చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ నాగులమ్మ టెంపుల్ సేవకులము, కార్యవర్గ సభ్యులం
కమిటీ సభ్యులము గతంలో మాజీ చైర్మన్ గా ఇక్కడ పనిచేసినాం, సేవలు చేసినాం. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేట గ్రామంలో నాగుల పంచమి సందర్భంగా అభిషేక కార్యక్రమం ఉంటుంది, అలాగే అన్నదాన కార్యక్రమం ఉంటుంది. వేలాది మంది భక్తులతో పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది. కుజదోషం ఉన్న సర్పదోషం ఉన్న ప్రతి నెల ఆశ్లేష నక్షత్రం రోజు కాల సర్పదోష నివారణ పూజ జరుగుతుంది. అలాగే ప్రతి సోమవారం నాడు సాయంకాలంలో భస్మాభిషేకం ఉంటుంది. ఇలా వెలజిల్లుతాయి. మా ఊరిలో ప్రతి ఒక్కరి పేరు 99% నాగరాజు, నాగరాణి, నాగమణి, నాగేంద్ర అలాంటి పేరు గల్ల వారు ఉంటారు. ఇది మహిమగల నాగులమ్మ టెంపుల్. ఈ టెంపుల్కి వచ్చిన వారికి వారు ఏం కోరుకున్నా కానీ కొంగు బంగారంగా వెలజిల్లుతుంది. ఈ నాగులమ్మ టెంపుల్కి నా పేరు నాగరాజు. దేవాలయానికి టెంపుల్ చైర్మన్గా ఉప్పరపల్లి నాగరాజు, అలాగే క్యాషియర్ గారు కుంట రామకృష్ణ గారు, మా సభ్యులతో మా కమిటీ మెంబర్లతో ఈ వీడియోను చేస్తున్నాము. జై నాగులమ్మ, జై జై నాగులమ్మ. ఈ గుడికి లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి, స్థలం ఎంత బాగుందో. మామిడి చెట్లు కానీ అసలు ఆ ప్లేస్ కానీ అది చూడంగా ఏమనిపించింది తెలుసా, చెట్ల తీర్థాలు అబ్బా ఇక్కడికి రావాలరా అన్నట్టు అనిపించింది, అంత బాగుంది. ఇప్పుడు మా కుమారస్వామి కోసం మా చాందనమ్మ కోసం అయితే ఏమన్నా కొనుక్కపోవాలి. మళ్ళీ తమ్మునికి తక్కువ తెస్తుంది, తమ్మునికి ఇష్టం నాకు ఇయ్యాలా అంటే నువ్వు ఆన్మీనే ప్రేమకున్నాను మా చాందనమ్మ అంటది. అందుకే ఏదన్నా ఒకటి పెద్ద గిఫ్ట్ కొంట పోతా, 120 రూపాయలు మంచిదే కానీ 2 గిఫ్ట్లు కొంట పోతా అనుకుతున్నాయి కదా. ఓకేనా?